వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్. ఈరోజు మనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి ఆయన సత్యబాబు గారు మనతో ఉన్నారు. ఇక్కడ జనసేన పార్టీ బలోపేతానికి ఆయన చాలా కృషి చేయడం జరిగింది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఆయన్ని ప్రశంసించడం జరిగింది. ఇక్కడ ఆయన ఒక చిన్న సాధారణ వ్యక్తిగా వచ్చి, సాధారణ కుటుంబం నుంచి వచ్చి జనసేన పార్టీకి ఎంతో కృషి చేస్తూ ఆయన వంతు ఆయన జనసేనకి సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఇక్కడంతా మీకు ఎక్కువ జనసేన క్యాడర్ బాగా కనిపిస్తుంది. అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు జనసేన పార్టీకి వచ్చి? అంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టిన ఒక 3 నెలలకి నేను శ్రీకాకుళం మా పాలకొండ రావడం జరిగింది. సో నాకుండేటువంటి కొన్ని వ్యాపారాలు కూడా అవి అక్కడ ఇక మన ప్రాంతంలో నేను అభిమానించే నా హీరో జనసేన పార్టీ పెట్టారు. మరి నేను నా ప్రాంతం వెళ్ళి నేను పుట్టిన నేల కోసం నేను పని చేయాలని జనసేన పార్టీ కోసం ఇక్కడ వచ్చి వర్క్ చేయడం జరిగింది. అంటే మీరు ఒక టీ స్టాల్ నడిపే వ్యక్తిగా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు చూశారు. అవును. అలాంటి సాధారణ వ్యక్తి, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి జనసేన కోసం ఎంత కష్టపడుతున్నారు అని చెప్పి చాలా మందికి పరిచయం చేయడం కూడా జరిగింది. అవును. స్టేజ్ మీద. అవును. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకు ముందు ఏమైనా పొలిటికల్లో ఉన్నారా? మీ ఫాదర్స్ కానీ తాతగారు కానీ, లేదంటే మీరు టీ స్టాల్ దగ్గర నుంచి ఇంత స్థాయికి వచ్చారా? అంటే మేము యాక్చువల్లీ మాది ఒక సాధారణమైన కుటుంబం, మాది రైతు కుటుంబం. మేము అప్పుడు మా నాన్నగారు కూడా వలస వెళ్ళారు. మేము భీమవరంలో ఉండేటోళ్ళం. సో నాకైతే రాజకీయంగా ఇంతకుముందు అయితే మా ఫ్యామిలీలో ఎవరూ లేరు. నేను అభిమానించే నా హీరో జనసేన పార్టీ పెట్టారు. అప్పుడు ప్రజారాజ్యంలో కూడా మేము పని చేసాం, ప్రజారాజ్యంలో కూడా వర్క్ చేసాం. సో మరి నేను అభిమానించే నా హీరో పార్టీ పెట్టినప్పుడు మరి అభిమానం అనేది కాకుండా ఆ అభిమానించే వ్యక్తి కోసం పని చేయాలని ఈరోజు నేను 2014లో పాలకొండ వచ్చి వర్క్ చేయడం జరిగింది. ఓకే. మీకు అంటే ఏంటి బిజినెస్ కానీ ఏమైనా ఉన్నాయా, లేదంటే నార్మల్గా ఏదైనా జాబ్ చేస్తున్నారా? నాకు ఒక 8 టీ క్యాంటీన్స్ ఉన్నాయండి. అందులో వచ్చిన ఆదాయంతోనే పాలకొండ ప్రాంతంలో జనసేన పార్టీ కోసం వర్క్ చేస్తున్నా. అంటే దాంట్లో వచ్చిన అమౌంట్ అంతా దీనికే ఖర్చు పెడుతున్నారు. మీరు చేసే కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఆల్మోస్ట్ జనసేన పార్టీకే వేచేస్తున్నారు. నాకు ఆ టీ స్టాల్లో వచ్చినటువంటి ఆ ఆదాయాన్ని నేను ఇక్కడ ఉండేటువంటి జన సైనికులకు కానీ, నాతో పాటు తిరుగుతున్న వ్యక్తుల కోసం కానీ, వాళ్ళ ఏ ఆపద వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ నుంచి మేము ఉన్నాము అనే ఒక భరోసా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ముఖ్యంగా మీ కాన్స్టిట్యున్సీ పాలకొండ కాన్స్టిట్యున్సీకి ఇక్కడ మీరు పోటీ చేయడానికి అవకాశం లేదు. అవును. ఎందుకంటే ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ కదా, రిజర్వ్డ్. అవును. మరి ఇక్కడ మీరు ఏం ఆశించి చేస్తున్నారు అసలు జనసేన పార్టీ నుంచి? అంటే మీరు ఇంత ఖర్చు పెట్టి ఒక ఏదన్నా ఆశిస్తూ ట్రై చేయొచ్చు అనుకోవడానికి కూడా ఇక్కడ మీకు అవకాశం లేదు. ఎందుకని మరి? అదే చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆ మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం. వాళ్ళు చూసే మేము పెరిగినటువంటి వాళ్ళము. మరి మేము అభిమానించే వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు ఆయనకు అండగా మేము ఉండాలి కదా. మరి అండగా ఉండాలంటే మన వంతు మనం ఏం చేయాలి? సో అలాగే ఈ ప్రాంతంలో అంటే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకుంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి కాపు సామాజిక వర్గం ఒక 30 నుంచి 33 వరకు సామాజిక వర్గం అనేది ఉంది. అంటే ఇప్పుడు ఇది కులం అనేది కాదు, రెట్టింపు ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏలాలని అది రాజ్యాంగంలో కూడా ఉంది. మెజారిటీ పీపుల్స్ కి రాజ్యాధికారం కావాలని అది రాజ్యాంగంలో కూడా పొందుపరిచి ఉంది. మరి అటువంటిప్పుడు ఈ ఇక్కడ ఏపీలో 33% ఉండేటువంటి కాపు సామాజిక వర్గం ఎందుకు రాజ్యాధికారం కోసం ప్రయత్నించకూడదు? ఇది ఒక 2 కుటుంబం మధ్యనే ఈ రాజకీయ పార్టీ అనేది దాన్ని బంధించబడింది. సో అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, మతం లేదు, అందరినీ గౌరవిస్తారు. అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు సామాజిక వర్గం నుంచి కొంతమంది ఆయన అంతగడుతున్నారు. ఆయన లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఒక ఎస్సీ నుంచి, ఎస్టీ నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి అవుతారు. అది ఆయన కాన్సెప్ట్. నేనే ముఖ్యమంత్రి అవ్వాలి, మా పిల్లలు అవ్వాలనే ఒక ఉద్దేశం అయితే ఆయనకు లేదు. ఒక 2 ఫ్యామిలీ నుంచి నలిగిపోతున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మనం కాపాడాలి
అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. మరి అలాంటి వ్యక్తి కోసం మేము అండగా ఉండాలి కదా. ఇక్కడ మాకు ఏదో వస్తుందా రాలేదా అనేది అది సెకండరీ, మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ పడుతున్నటువంటి ప్రజలు చాలా ఇప్పుడు పడుతున్న అన్యాయాలు అక్రమాలకి గొడవవుతున్నటువంటి ప్రజలు ఒక పవన్ కళ్యాణ్ నుంచి ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజలకి అప్పుడు మన భారతదేశం కోసం స్వాతంత్రం కోసం చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు. దేనికోసం? అది స్వార్థం కోసం అయితే కాదు కదా. నా దేశం కోసం, నా ప్రజల కోసం నా వంతుగా నేను పోరాటం చేయాలని ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి మన వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ కోసము మేము వర్క్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ దిశ మారుతుందని ఒక ఉద్దేశంతో మేము వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాం. అలాగే మీకు ఇక్కడ కేడర్ కూడా మీరు పార్టీ ఆఫీస్ పెట్టడం కానీ, పార్టీ ఆఫీస్ని గ్రాండ్గా ఓపెన్ చేయడం కానీ ఇలాంటివి చేశారు. అవునండి. వీటితో పాటు మీకు ఎందుకు ఇంత సపోర్ట్ బాగా వస్తుందా ఇక్కడ నుంచి ప్రజల నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్న యువత నుంచి కావచ్చు? ఖచ్చితంగా. అంటే మేము అప్పుడు గ్రామాలంట తిరిగేటప్పుడు మమ్మల్ని ఒక చాలా చీప్గా చూసేటవాళ్ళు గ్రామంలో ఉండేటువంటి ప్రజలు. ఈ జనసేన జెండా పట్టుకుని వెళ్తే ఈడు జనసేన అనేటట్టుగా, ఇప్పుడు ఊర్లో మనం పిచ్చుకొక్క ఎలా అయితే మనం చూస్తామో ఆ విధంగా మా జనసేనని చూసేటోళ్ళు ప్రజలు. అదే జనాలు ఈరోజు జనసేనకు ఓటేయాలరా అని అన్నారు. అది మార్పు, ప్రజల నుంచి వచ్చింది మార్పు. ఆ మార్పు కోసం మేము ప్రతి గ్రామం ఒక ఊరు 2-3 సార్లు తిరిగాం. మమ్మల్ని చీయన్నా పోవన్నా మేము తిరుగుతూనే ఉండేటోళ్ళం. ప్రతి గ్రామంలో పర్యటన చేసాం, ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టాం. ఇలా ప్రజలు మోటివేషన్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వాటి ప్రజలకు చేస్తున్నటువంటివి ప్రజలకు మేము వివరించాం. సో ప్రజలు కూడా ఈరోజు కొంచెం తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయితే మా బతుకులు బాగుంటాయని ఈరోజు ప్రజల్లో అందరిలోనూ ఉంది. అలాగే ఇక్కడ మీకు ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్న సమస్యలు ఎలాంటి అవగాహన ఉంది మీకు? ఇక్కడ మీ ప్రాంతానికి సంబంధించి, మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు కూడా ఇది మాది ఎస్టీ నియోజకవర్గం అండి. శ్రీకాకుళం జిల్లా వెనకబాటుతనంలో ఫస్ట్. అవును. అందులో ఈ 10 నియోజకవర్గంలో బాగా వెనకబడి నియోజకవర్గం ఏదంటే పాలకొండ. ఇక్కడ ఇప్పుడు కూడా గిరిజన ప్రాంతంలో ఒక 3-4 కిలోమీటర్లు తాగునీకి నీరు కోసం వెళ్ళాలి. ఈ బాధలన్నీ మేము పడ్డాం, చూసాం, కల్లారు చూసాం. చాలా ఇబ్బందులు. ఇక్కడ ఉన్నటువంటి జంపరకోట 1986లో శంకుస్థాపన చేశారు. ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా జలసాయం అనేది పూర్తి చేయలేదు. అప్పుడు దగ్గర అప్పుడు దాని అంచనా విలువ 2.5 కోట్లు, ఇప్పుడు 30 కోట్ల దాకా వచ్చింది అది. అప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే గారు, పాలకొండ ఎమ్మెల్యే గారు, ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది అప్పుడు టీడీపీ గవర్నమెంట్. మొన్న 2014లో టీడీపీ గవర్నమెంట్. మరి అప్పుడు ఇక్కడ ఉండేటువంటి రైతులు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా ఆమె దగ్గర పోయి దీనిపైన మీరు పోరాటం చేయండి అమ్మ అంటే, అప్పుడు నా ప్రభుత్వం లేదు, టీడీపీ గవర్నమెంట్, నేను ఇక్కడ ఏం చేయలేనని ఆ రోజు ప్రజలకి ఆమె చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వాళ్ళ గవర్నమెంటే రాష్ట్రాన్ని ఏలుతుంది. మరి వాళ్ళ ముఖ్యమంత్రే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఈమె కూడా ఎమ్మెల్యేగా గెలిచింది 2014లో ప్రతిపక్షం, అప్పుడు టీడీపీ. ఈమె వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉంది. అప్పుడు నా ప్రభుత్వం లేదు, నేను చేయలేను, నా చేతిలో ఏం లేదని అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ఇప్పుడు మీ గవర్నమెంటే కదా వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మీరు జంపరకోట విషయం పైన మీరు పోరాటం చేయడం లేదు? మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కదా. మరి జంపరకోట జలాశయం అనేది అయితే ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల మండలాలకు కూడా సాగు చేసుకునే నీరు అనేది వస్తుంది అనమాట. మరి ఆ నీరు వస్తే, ఆ సాగు చేసుకునే నీరు వస్తే 2 పంటలు పండించుకొని ఇక్కడ ఉండేటువంటి పాలకొండ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు గాని ప్రజలు గాని సుఖ సంతోషాలతో ఉంటారు. అంటే కేవలం వీళ్ళ రాజకీయ స్వార్థం కోసమే ప్రజలు ఓడుకుంటున్నారు తప్ప మరి ఒకటైతే ఏం లేదు. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి అసలు ఇక్కడ మీ ఏరియాలో? మా ఏరియా ఇప్పుడు అదే చెప్తున్నాం కదండి, ఇప్పుడు కూడా 3 కిలోమీటర్లు ప్రజలు వాటర్ కోసం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మెయిన్ సమస్య అదే. గిరిజన ప్రాంతంలో సీతంపేట కొండలో తాండాల్లో ఇప్పుడు కూడా ఒక 3-4 కిలోమీటర్లు రావాలి, వాళ్ళకి తాగనీకి నీరు లేదు.
అంటే అప్పుడు మాకు అదే బాధ అనిపిస్తుంది, ఇంకా మనం ఎక్కడున్నాం, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ఆ సమస్య ఉందంటే ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యమే. జంపరకోట కానీ, తోటపల్లి ఎడమ కాలువ కానీ, తోటపల్లి ఎడమ కాలువ కానీ పూర్తయితే దగ్గర ఇక్కడ ఉండేటువంటి దగ్గర 70,000 ఎకరాలకు సాగునీరుకు వస్తుంది, తాగుకి సాగుకి. మరి దాన్ని ఏం చేశారు? ఎలక్షన్ అప్పుడు వస్తారు, మాకు ఓటు వేయండి, మా గవర్నమెంట్ వస్తే మేము చేస్తామంటారు. 1986లో శంకుస్థాపన చేశారంటే దగ్గర ఎన్ని దశాబ్దాలు అవుతుంది. అప్పుడు ఉండేటువంటి కళా వెంకట్రావు గారు మినిస్టర్గా ఉన్నారు, ఆయన కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. మరి ఇప్పుడు ఇది ఎవరి నిర్లక్ష్యం? పాలకుల నిర్లక్ష్యం కాదంటారా? రైతులు రోడ్డు ఎక్కి ఎన్నో ధర్నాలు చేశారు, వాళ్ళ బాధలు విన్నపించుకున్నారు ప్రభుత్వాలకి, అయినా పట్టించుకున్న నాదుడే లేదు. ఈ బాధలన్నీ మేము పడ్డాం. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ తీరుతాయన్న ఒక ఉద్దేశంతో మేము ఈరోజు అంత హార్ట్ఫుల్గా వర్క్ చేయగల కారణం అదే. మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మేము పుట్టిన నేల, నన్ను కన్న నా నేల కోసం నా వంతుగా నేను పని చేయాలనే ఒక ఉద్దేశంతో, అది ఒక జనసేన పార్టీతోనే సాధ్యం అవుతుందని ఈరోజు మేము ఆ విధంగా వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చాలా సమస్యలు నాకు ఉన్నప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా చాలా మంది పిల్లలు, అంటే దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా పిల్లలు నడుచుకుంటూ వెళ్ళటం అలాంటివి కనిపిస్తుంది. అసలు రోడ్లు కూడా కంప్లీట్ నాకు తెలిసి అసలు అయితే రోడ్లు ఏం లేవు అవును వేయటానికి. ఈ సమస్యలన్నీ ఉన్నాయి కదా, మీరు ఎప్పుడైనా దృష్టికి తీసుకెళ్లారా? చాలా సార్లు అధికారుల దృష్టికి అయితే మేము ఇక్కడ ఉండేటువంటి సమస్యలు తీసుకెళ్ళాము. ఇక్కడ ఉండేటువంటి రాజామౌళి నుంచి కంబాలజోగుల ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉండేటువంటి పాలకొండ కళావతి గారు ఎమ్మెల్యే గారు, మరి ఇదే పాలకొండలో ఉండేటువంటి ఎమ్మెల్సీ విక్రాంత్ గారు ఉన్నారు. అదే ప్యానెల్ నుంచి వాళ్ళ చెల్లి గారు కూడా పాతపట్నం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మరి ఈ 3 నియోజకవర్గాలు కూడా వాళ్ళ గుప్పట్లోనే ఉన్నాయి. మరి ఇంత బలం ఉండేటువంటి పాలవలస కుటుంబము మరి ఈ రోడ్డు పైన ఎందుకు వాళ్ళు దృష్టి పెట్టడం లేదు? ఈ రోడ్డు దగ్గర ఒక 2,000-3,000 గుంతలు ఉన్నాయండి. పాలకొండ నుంచి రాజాం వెళ్తే దగ్గర 2,000 నుంచి 3,000 గుంతలు ఉన్నాయి. ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు వాళ్ళు కూడా చూస్తున్నారు. మరి మిమ్మల్ని ప్రజలు దేనికోసం ఎన్నుకున్నారు? అంటే మీకు పదవులు ఇచ్చింది మీరు ఆ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ మీరు ఏలనే కోసమా, లేదంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీరు తీర్చడం కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు? ఇప్పుడు కూడా ఎవ్వరూ దానిపైన దృష్టి పెట్టలేదు. ఎన్నో ధర్నాలు చేశారు. ఎంతో మంది ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కూడా ధర్నాలు చేశాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు. ఈ బస్సు ఇంతకు ముందు నడిచేదా ఇప్పుడు కూడా అలాగే? ఇంతకు ముందు మా జనసేన పార్టీ తరపు నుంచే మేము అక్కడ ఆయనకి ఇవ్వడం, డిఎం గారికి చెప్పడం జరిగింది. అప్పుడు మరి బస్సు వేశారు. మళ్ళీ ఏమైందో అది వాళ్ళకు కూడా, వైసీపీ వాళ్ళకి కూడా కొంతమంది జనసేన వాళ్ళు బస్సు వేయించారని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్పుకోవడం వల్ల మరి వాళ్ళు ఆ ఉద్దేశంతో బస్సు ఆపేశారేమో మాకైతే తెలియదు. అంటే వీళ్ళు ఏంటంటే మేమే చెయ్యాలి, మా దగ్గరికే రావాలి, ఇంకెవరి దగ్గరికి రాకూడదు అని ఒక భ్రమలో వైసీపీ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఉండేటువంటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు చెయ్యరు, ఎవరైనా చేస్తే చేయనివ్వరు. సో బస్సు ఆపనికి గల కారణం అదేమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మొన్న ఈ స్టూడెంట్ మమ్మల్ని వచ్చి కలిశారు. నేను సోమవారం మండే రోజు కూడా వెళ్తాను, డిఎం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము. ఓకే, అంటే ఇక్కడ మీ సమస్యల పైన మీకు అవగాహన ఉంది? అవునండి. ఇక్కడ ఏరియాలో జనసేన పార్టీని మీరు జనాల్లోకి బాగా తీసుకువెళ్ళారు కూడా 2019 ఎలక్షన్స్ నుంచి, అంతకుముందు నుంచి కూడా. కానీ మీకు ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదు కదా? అవునండి. రేపు ఏం ఆశించి మీరు అసలు రాజకీయాల్లో రావడం జరిగింది? అప్పుడు పదవులు అనేవి నాకు తెలిసి మీరు గెలిస్తే తప్ప మీ పార్టీలో కానీ ఎమ్మెల్యేగా అయితే పోటీ చేసే అవకాశం లేదు ఫస్ట్ మీకు. అవునండి. ఇంకా నామినేటెడ్ పోస్టులు లాంటివి ఏమన్నా రావాలన్నా కూడా మీ పార్టీ అధికారంలోకి రావాలి. అవును. కానీ ఈ లోపు మీరు ఏం ఆశించి చేస్తున్నారు? కేవలం మా ప్రాంతంలో ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఒక రాజకీయ నాయకుడు అంటే ఏంటంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. సో మేము కష్టాలు అనుభవించాం. ఆ కష్టాల్లో మేము పడిన కష్టాలు ఇక్కడ ఉండేటువంటి ఎవరు పడకూడదు. నా పాలకొండని అభివృద్ధి చెయ్యాలి, ఈ రాష్ట్రంలో నెంబర్ 1గా పాలకొండని ఉంచాలనేది నా డ్రీము. అది ఒక పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అవుతుంది. ఆయన నాకు పదవి ఇస్తారా ఇవ్వరా
అది సెకండ్ క్వశ్చన్. ఆయన నాకు పదవి ఇస్తారని నేను ఆశించి పని చేయడం లేదు. నాకు పదవి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నన్ను గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారు సత్యబాబు అని పేరు పెట్టి పిలిచారంటే అది నాకు చాలదా? ఇంకంతకన్నా నాకు ఏం కావాలి? నాకు ఆయన అది చాలు. నేను ఆరాధించే నా దైవం నోటింట సత్యబాబు అని పేరు తెచ్చుకున్నాను. నాకు అంతకన్నా నాకు ఇంకేం కావాలి? సో నాకు మా పాలకొండలో ఎవరికి టికెట్ ఇచ్చినా, ఎవరికి నాయకత్వం ఇచ్చినా నేను వాళ్ళ వెనకాల నాడడానికి సిద్ధంగా ఉన్నాను. మా పాలకొండలో ఒక ఎమ్మెల్యేగా గెలిపించేసి పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ ఇవ్వాలనేది నా డ్రీమ్. దానికోసమైనా ఒక మంచి వ్యక్తిని చూసి నిలబెడితే మీరు సపోర్ట్ పెట్టుకొని నేను సపోర్ట్ చేస్తాము. ఇక్కడ గెలిపించి తీరుతాము. మాకు పాలకొండలో జనసేనకు చాలా బలం ఉంది. మీకు చెప్తున్నాను కదా, అప్పుడు మేము వెళ్తే గ్రామాల నుంచి వెళ్తే జనసేన చీపుకు చూసే వ్యక్తులు ఈరోజు జనసేనకు ఓటేస్తాము అనే స్థితికి వచ్చారు. ఆ విధంగా మేము కష్టపడ్డాం. ప్రజల్లో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్ముతున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితే అందరి బతుకులు బాగుంటాయి. మాకు పదవులు అవసరం లేదు. పదవి ఇచ్చి నువ్వు ఫలానా నీకు పదవి ఇస్తాను నువ్వు చేయంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగని మాకు పదవి కావాలని అయితే మేము కోరుకోము. ఆయన ఎవరికి నాయకత్వం లక్షణం ఇచ్చినా సరే మేము వాళ్ళ వెనకాల పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు సత్యబాబు నువ్వు ఇది ఫలాన్ని నువ్వు చెయ్యని పవన్ కళ్యాణ్ గారు చెప్తే అది చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.